Just watch Rao Bahadur starring Satyadev and దీపా థామస్. మూవీ ఎలా ఉంది అంటే ఫస్ట్ హాఫ్ ని కంప్లీట్ గా తీసేసినా కానీ పెద్ద ఫరక్ పడదు. ఇట్స్ ఎ స్లీప్ రైడ్. పడుకోవడానికి వెళ్ళొచ్చు మూవీకి. ఫస్ట్ హాఫ్ కంప్లీట్లీ అవాయిడబుల్. సెకండ్ హాఫ్కి వచ్చాక మూవీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకున్నందుకు లేకపోతే ఇన్ జనరల్గా అర్థం కాదు కానీ విల్ బి ఎ బిట్ ఎంగేజ్డ్ ఇన్ సెకండ్ హాఫ్ అనమాట. అది కూడా నాట్ కంప్లీట్లీ సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ వరకు ఇట్ టేక్స్ ఎ గుడ్ పేస్. కానీ ఫస్ట్ హాఫ్ ఇట్స్ ఎ టఫ్ సెట్ ఇన్ ద థియేటర్స్ అనమాట. కూర్చోవడం చాలా కష్టం అనిపించింది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, కొంచెం విసుగు వస్తుంది మూవీ. ద బెస్ట్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఈజ్ సత్యదేవ్. హీ యాక్టెడ్ వెరీ బ్రిలియంట్లీ యాజ్ యూజువల్. తనతో పాటు తన ఫ్రెండ్ లాగా యాక్ట్ చేసిన తను అండ్ తన వైఫ్ లాగా యాక్ట్ చేసిన ఆమె హీరోయిన్ దీపా థామస్, ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ మూవీ ఈజ్ సినిమాటోగ్రఫీ. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సెట్టింగ్స్ చాలా బాగా చేశారు. మూడ్ కి తగ్గట్టుగా సెట్టింగ్స్ ఉన్నాయి. మీకు బ్యాక్గ్రౌండ్ ని చూసి ఆ థీమ్ ని చూసి ఈ సీన్ మంచిగా ఉంటుందా, ఈ సీన్ సాడ్ సీనా అనేది అర్థమైపోయేలాగా సెటప్ చేశారు. టేకింగ్ చాలా బాగా చేశారు. బట్ పసలేదు. మూవీ స్టోరీలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ పసలేదు. సినిమా బేసిక్ గా 1960s టు 1980s ఆ ఎరాలో ఉంటుంది. సత్యదేవ్ ఒక జమీందారు, రాహు బహదూరు మీకు తెలిసిన విషయమే. చూసిరు ఆయన మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యి ఇన్సిడెంట్స్ వల్ల ఆయన వియర్డ్ గా యాక్ట్ చేయడము, ఆయన ఊహించుకోవడము, సైకి కొంచెం దెబ్బ తినడం, ఆ ఊహల్లో నుంచి వచ్చిన అనుమానాల వల్ల ఏం చేసిండు, ఇదంతా స్టోరీ. బేసిక్ గా ఆ సత్యదేవ్ క్యారెక్టర్, ఆ రావ్ బహదూర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి మనం కనెక్ట్ కాలేకపోయినాం. నేను కాలేకపోయినా. ఆ క్యారెక్టర్ కి ఒక ఆర్క్ చూపించలేదు అనమాట. డైరెక్ట్లీ క్యారెక్టర్ ఫ్యామిలీని మొత్తం వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు ఐ డోంట్, నాకు అర్థం కాలేదు ఎందుకు వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి మొత్తం ప్రపంచంలో వెళ్ళిపోతాడు, నేను మళ్ళీ రానన్నట్టు అంటాడు. కానీ మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి కళ్ళు వస్తుంది, మారిపోతాడు. వర్కౌట్ కాలేనా అదే చెప్పా ఫస్ట్ లో. మూవీలో కూర్చోవడం చాలా కష్టం అనిపించింది. సెకండ్ హాఫ్ లో కూడా మూవీ స్టోరీ అటు సైడ్ తిరిగింది కాబట్టి చూడగలిగాం కొంచెం. లేదు అంటే అది కూడా మూవీ బిస్కెట్ అయిపోయేది. ఈ మూవీ మహేష్ బాబు అండ్ నమ్రత ప్రెజెంట్ చేశారు. ఎందుకు చేశారు, ఏం చూసి చేశారు, ఆన్ పేపర్ ఇది చాలా బాగుందేమో ఐ డోంట్ నో, కానీ వాళ్ళైతే ప్రెజెంట్ చేశారు. ఐ డోంట్ థింక్ ఇట్స్ గోనా వర్క్ ఫర్ దెమ్. అనదర్ థింగ్, వెంకటేష్ మహా డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. ఆయన మూవీకి ఏదో చేద్దామని ట్రై చేసిండు. మూవీలో యాక్టింగ్ కూడా చేసిండు. ఆయన ఇంకా మూవీస్ చేయడం ఆపేసి యాక్టింగ్ చేసుకోవడం బెటర్ ఏమో. ఆ సీను, ఆ సినారియో, ఆయన ఉన్నది, ఆ సిచ్యువేషన్ అదంతా కొంచెం అతి అనిపించింది. ఐ మీన్ హీ వాంట్ టు డూ సంథింగ్, హీ వాంట్ టు